హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 'పెను పోరాటం' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికొస్తే కుమార్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతది. కుమార్ అనే పర్సన్ ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తాడు. సో, ఆ మెసేజు ఆ విలేజ్ మొత్తం వైరల్ అయిపోతది. సో, తర్వాత కుమారు అండ్ ఆ పర్సన్ లేడీ పర్సన్ ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేశాడు. మధ్యలో ఈ కుక్కని ఎందుకు తరుముతున్నారు అందరూ అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రెజెంట్. ప్లస్ పాయింట్స్. 'కుమారు' రికార్డింగ్ సీన్ ఒకటుంటది. అసలు హిలేరియస్ కామెడీ అనిపిస్తది. నేను బాగా నవ్వుకున్నా గూడా ఆ సీన్‌కి. నిమిషాని హాస్పిటల్ తీసుకపోయినప్పుడు ఆమె కొన్ని మాటలు మాట్లాడుతది. చాలా ఫన్నీ వేలా అండ్ కొంచెం బాగా నవ్వొస్తది గూడా. అలాంటి సీన్స్ కూడా పెట్టిండు. నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేను. ఇలాంటి టాకింగ్ గూడా చేస్తారా? ఇలాంటి సిట్యుయేషన్‌లో అని గూడా నాకనిపించింది. చుట్టూ డాగ్ సెర్చింగ్ కోసం చేసే ప్రయత్నాలుంటాయి. అవి కొంచెం కామెడీగా, ఫన్నీగా అనిపించింది. బిర్యానీ కోసం గొడవ పడటం ఏంటో. ఫంక్షన్ జరిగితే వాళ్ళు మనకెంత కట్నం ఇచ్చారో అంటే లైక్ మనీ ఇస్తారు గదా! 500 గాని, 200 గాని అట్లా ఆ టైప్‌ల. సో, వాళ్ళెంతిస్తే అది మనం రిటర్న్ వాళ్ళ ఇంటికెళ్ళి ఫంక్షన్ టైమ్‌లో అంత కట్నం అనేది ఇస్తామన్నట్లు. మనీ అనేది ఎక్స్‌చేంజ్ చేస్తామన్నట్లు. అంటే రాపిచ్చుకుంటాం పేరు. సో, ఇది కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. చారు వాళ్ళ మదర్‌కి చారు టాపిక్ తెలిసిన తర్వాత కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతది. అది కొంచెం చాలా ఫన్నీగా అనిపించింది అది గూడా. 'కెన్ వి మేక్ లవ్' అనే వర్డ్స్‌ని ఇంత ఫన్నీ వేలా అండ్ జనాలు ఇలా అనుకుంటారా? విలేజ్ పీపుల్స్ ఇలా అర్థం చేసుకుంటారా? అనేది కాన్సెప్ట్ మీకెళ్ళి కొంచెం ఇంట్రెస్ట్‌గా అండ్ చాలా ఫన్నీగా అది డ్రామా అయితే జరిగింది. మూవీ మొత్తం కామెడీ వేలోనే నడుస్తది. కామెడీ బాగా నచ్చింది నాకు. మాస్టర్ కుమార్ సెకండ్ హాఫ్‌లో కార్‌లో కూర్చొని ఒక కన్వర్జేషన్ ఉంటది. తర్వాత ఏం జరుగుతది క్యూరియాసిటీ తోటి మాట్లాడతాడు. కొంచెం మనకు ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ తోటి వినాలనిపిస్తది. అది కొంచెం చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే పక్కపుంటే ఆ పర్సన్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటది అనేది కొంచెం చాలా ఫన్నీ వే‌లుగా చూపించిండు. అండ్ నాకు బాగా నచ్చింది ఆ సీన్ అయితే. ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ టాపిక్ వల్ల ఇంత కామెడీ జనరేట్ అయితదంటే ఈ మూవీ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. కుమార్ మోటివ్ అయితే రియల్ లైఫ్‌లో అలాంటి పర్సన్ ఉండడం చాలా రేర్. ఒకవేళ అలాంటి పర్సన్ లైఫ్‌లో ఉంటే అండ్ రియల్ లైఫ్‌లా జీవిస్తాడు అనే రకంగా మంచిగా అతని క్యారెక్టర్ గాని, క్యారెక్టరైజేషన్ గాని బాగా చూపించాడు. అండ్ ఆయన పెర్ఫార్మన్స్, యాక్టింగ్ కూడా నాకు బాగా నచ్చింది. అంత పెద్ద ఫంక్షన్ జరిగిన హౌస్‌లో గొడవ జరిగితే ఎలా ఉంటది అనేది కొంచెం ఫన్నీ వేలా అది కొంచెం బాగా సెన్సిటివ్. కాకపోతే అది ఫన్నీ వేలో అంటే ఫన్నీ వేలా క్రియేట్ చేసిన డ్రామా గాని, అది కొంచెం చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఆ రకంగా మాట్లాడే విధానాలు గూడా చాలా జనాలకు నచ్చుతాయి. నాకైతే బాగా నచ్చింది. ఆ సీన్ గాని, ఆ ఫైటింగ్ సీన్స్ గాని. కుమార్ అండ్ సుట్టు డాగ్ ఇవి 2 క్యారెక్టర్స్ కూడా కొంచెం ప్యారలెల్‌గా బానే చూపించిర్రు. అది కొంచెం ఇంట్రెస్ట్‌గా జనరేట్ చేసిందన్నట్లు. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే చూపించిండు. సుట్టు డాగ్ గురించి అండ్ అదే ప్యారలెల్‌గా ఇది గూడా. ఇది కొంచెం ఫన్నీ వేలో జనరేట్ అయింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ రకంగా ఇవి 2 ప్యారలెల్‌గా నడిస్తే ఏమవుతదేమో! నచ్చుతదా అని అనుకున్నా. బట్ ఓవరాల్‌గా మూవీ మీకెళ్ళైతే ఇవి 2 క్యారెక్టర్‌లు జనరేట్ చేసిన విధానం, డ్రామా అయితే నాకైతే బాగా నచ్చింది. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే మూవీ చాలా స్లోగా ఉంటది. ఫస్ట్ నుంచి ఎండ్ వరక. కొంచెం ఫన్నీ వేలో అయితే ఉండడం వల్ల సినిమానైతే పూర్తిగా చూసేసినా. కొంచెం లాగ్ అనిపించింది. స్లో నరేషన్ అట్లా అంతే. డాగ్ స్టోరీ కొంచెం ఎమోషనల్‌గా పెడితే బాగుండనిపించింది. ఎందుకంటే అంతగనం కనెక్ట్ కాలేదు. అంటే రియల్ లైఫ్‌లో చూపించే ఇన్సిడెంట్ చూపించారు. డాగ్ క్యారెక్టర్ నుంచి. అది బాగా ఓకే. కానీ ఇంకా కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తే నేను కనెక్ట్ అయ్యేవాడిని. అది కూడా నాకు మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ఈ మూవీలో కొంచెం లాజిక్‌నెస్ పక్కన పెట్టేయాలి. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అంటే ఇంత రియల్‌గా జరుగుతదా అనుకుంటే అక్కడ వేరే జరిగిపోతది. మనం అనుకుంటే ఒకటే ఎక్స్‌పెక్టేషన్స్ వేరే జరుగుతాయి. బట్ ఓకే. బాగుంది అనుకునే లోపే కొంచెం ఇల్లాజికల్‌గా గాని, ఇంత రియల్ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ జరగడం కానీ కొంచెం రేరు అని అనిపిస్తది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే కామెడీ పరంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. కొంచెం అక్కడక్కడ కొంచెం డబుల్ మీనింగ్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. అందరికి నచ్చుతది ఈ మూవీ. ఎందుకంటే అంత ఫన్నీ వేలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంది. అందరూ చూసినా పర్లేదు గానీ కొంచెం డబ్బింగ్ మీనింగ్ కొంచెం అట్లా అలా అంటే మిక్స్డ్ టైప్ ఉంటాయి కొంచెం. నా ఒపీనియన్ చెప్పితే నాకే నచ్చింది. నాకు నచ్చింది కాబట్టి సజెషన్ చేస్తున్నా. ఓకే. అంతే. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.